ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ ఆఫీసులో జిల్లా పార్టీ సమావేశంలో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో రైతన్నలు పడుతున్నటువంటి ఇబ్బందులు సమస్యలపైన ఈ తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అందివ్వాల్సినటువంటి సహాయ సహకారాలు ఈ వైఫల్యాల మీద ప్రత్యేకంగా ఈ నెల 9వ తేదీన ఆర్డీఓ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమం, ఆర్డీఓ ఆఫీసులో వినతిపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరులో ఉన్నటువంటి ఆర్డీఓ గారికి ర్యాలీగా వెళ్ళి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం, అలాగే పోలవరం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం, నూజివీడులో అక్కడ సబ్ కలెక్టర్ గారికి ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగం ప్రత్యేకంగా ఏమిటంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 సంవత్సరాలు కూడా రైతుకి ఒక పండుగలా కార్యక్రమాలు చేయడం జరిగింది. రైతు చాలా సంతోషంగా ఏ సమస్య వచ్చినా, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా మా ముఖ్యమంత్రి జగన్ ఉన్నాడు, మాకు న్యాయం జరుగుతుందనేటువంటి పరిస్థితి. దానికి ఎందుకంటే అంత నమ్మకం కూడా రైతు పెంచుకున్నాడంటే, ఏ పంట కాలంలో ఎంత నష్టం జరిగినా ఆ పంట కాలంలోనే రైతులకు ఎప్పటికప్పుడు కూడా మరి ఆ నష్టాన్ని అంచనా వేసి ఆ పంట కాలం వచ్చేపాటికి లాస్ట్కే వారికి బటన్ నొక్కి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయడం జరిగింది, వారికి సేవలు అందించడం జరిగింది. మరి అలా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతన్నలకు అంత మంచి జరిగితే, ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఒక క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, అలాగే పంటలు ఈ వరదల కారణంగా దెబ్బతిన్నాయంటే వాటికి నష్టపరిహారం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రభుత్వం ద్వారానే, ప్రభుత్వ నిధులతోటే ఇన్సూరెన్స్ కట్టి రైతులు న్యాయం చేయడం జరిగింది. ఇదే ప్రభుత్వంలో ఇప్పుడు అదే విషయమని రైతులు ప్రశ్నిస్తే, మీరు కట్టుకోండి, ప్రభుత్వం నుంచి ఏం కట్టమనే పరిస్థితి ఈరోజు జరుగుతుంది. ఇలాంటి ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి, రైతులకు న్యాయం జరగట్లేదు. అలాగే రైతులకు పంటలకు కావలసినటువంటి ఎరువులు చూస్తే ప్రతి ఎకరాకు కూడా కనీసం పంట దశకు వచ్చేపాటికి ఒక యూరియానే 3 దశలుగా వాడతారు. ఆ 3 దశలుగా వాడేటువంటి యూరియా ఈ రోజున రైతుకు అందలేని పరిస్థితి, ఈ ప్రభుత్వం అందించలేనటువంటి పరిస్థితి. బ్లాక్ మార్కెట్లు, ఆ బ్లాక్ మార్కెట్లో కూడా ఏంటంటే ఆ బ్లాక్ అనేది లేకుండా అందంగా తీర్చిదిద్దుతున్నారు. దానికి ఏదో నిలవ ఉండి ఎన్నాళ్ళుగానో రైతులకు అవసరం లేనివి సేల్స్ అవునేమని ఉంటే దానికి జాయింట్ చేసి అంటగట్టి దాన్ని కూడా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది ఒక వింత ఆచారం అన్నమాట. ఇది బ్లాక్ మనీ అంటానికి లేదు, బ్లాక్లో వ్యాపారం అంటానికి లేదు. కానీ ఎందుకు పనిచేయనటువంటి దానికి వ్యవసాయం సంబంధించినటువంటి రైతుకి ఉపయోగపడినటువంటి ఏమైనా ఉంటే వాటిని కూడా అంటగట్టి అవి తీసుకుంటే యూరియా ఇస్తామని చెప్పేసి చక్కగా తప్పించుకుని మూల పడేసినటువంటి కూడా సేల్ చేసుకున్న పరిస్థితి ఇవాళ ఫెర్టిలైజర్స్ దుకాణాల్లో ఉన్నాయి. ఇన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులను మరి ఈ కష్టకాలంలో ఆదుకోవాల్సిన పరిస్థితి ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా రైతులను ఆదుకోవట్లేదు. అందుకే ఇలాంటి వరదల కారణంగా కానివ్వండి,
దెబ్బతిన్నటువంటి పంటలకు నష్టపరిహారాన్ని రైతులకు అందించలేని ఈ ప్రభుత్వం వల్ల ఓ పక్క చూస్తే పంటలకు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రైతులకు ఏ రకంగా అన్యాయం చేస్తున్నది అని వివరించడానికి రైతుల తరపున మేమున్నామంటూ భరోసా ఇచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేసేటువంటి కార్యక్రమే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా చక్కగా ఆర్డీఓ ఆఫీస్ స్థాయి ఎక్కడైతే ఉందో అక్కడ వరకు కూడా నిరసన తెలిపే కార్యక్రమం ర్యాలీగా వెళ్ళి అక్కడ అర్జీ ఇచ్చేటువంటి కార్యక్రమం రేపు 9వ తేదీన ఉదయం 10-10:30 గంటలకు జరిగేటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా ప్రభుత్వం పైన ప్రభుత్వం ద్వారా అందించవలసినటువంటి ఈ ఎరువులు అందించకపోవడం వల్ల ప్రభుత్వం పైన రైతన్నలు ఎంత కన్నెర చేసే పరిస్థితిలో ఉన్నారంటే మాటలతో చెప్పేది కాదు. రైతులకు న్యాయం చేయలేనటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా, రైతు కన్నీరు పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా మనజాలదు. అది చూస్తాం మనం చరిత్రలో. అదే పరిస్థితి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ముద్దు నిద్ర లేపి రైతులను ఆదుకోవాలి, రైతులకు కావలసినటువంటి ఎరువులను వెంటనే సరఫరా చేయాలి. ఈ ఎరువులు కొనడానికి, యూరియా కొనడానికో కాంప్లెక్స్ ఎరువులు కొనడానికో వెళ్తే ఎందుకు పనిచేయనటువంటి మరి సంబంధించినటువంటి ఏదో అంటకాడుతున్నారు. వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా అధికారుల ద్వారా మరి పరిశీలన చేయించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం సందర్భంగా ఈ రోజున జిల్లా అధ్యక్షులుగా నేను ఈ ప్రభుత్వానికి మనవి చేస్తూ రేపు 9వ తేదీన జరిగేటువంటి కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా విజయవంతం చేయాలని, అందుకు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా నడుం కట్టి ఆయా నియోజకవర్గాల కార్యక్రమాలు విజయవంతం చేసి మనం రైతులకు బాసటగా నిలవాలని కూడా మీ అందరికీ కూడా ఈరోజు నేను కోరుకుంటున్నాను.